Hello students, welcome to your favorite channel Physics in Telugu. Right. సో ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసాయి. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్ ఫియర్ తోటి సఫర్ అవుతున్నారు. ఇందులోనే భాగంగా యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ మాకు ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఇందులో ఆ మెయిల్‌లో కన్వర్సేషన్ చూసుకుంటే గనక స్టూడెంట్ ఎగ్జామ్ రిలేటెడ్‌గా చాలా టెనిషియస్‌గా కనిపించాడు. ఇతను మంచి ప్రిపరేషన్ చేసుకున్నప్పటికీ కూడా గెట్ ఇన్ అవ్వగలుగుతానా? లేదా? అనే ఒక చిన్న కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఐ హోప్ ఇలాంటి సిట్యుయేషన్ ఒకవేళ మీరు కూడా ఫేస్ అవుతూ ఉంటే మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్పడానికి నేను ఇక్కడ వచ్చాను. సో ఈ స్టోరీ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కన్వర్సేషన్ బిట్వీన్ అ ఫార్మర్ అండ్ గాడ్. ఓకే. రైతుకి ఇంకా భగవంతుడికి మధ్యలో జరిగిన ఒక కన్వర్సేషన్. సో ఇక్కడ ఓకే. ఈ రైతు ఏం చేశాడు అంటే భగవంతుని దగ్గరికెళ్ళేసి చాలా కంప్లెయింట్ చేస్తూ ఉంటాడు. సో ఫార్మర్ గాడ్ దగ్గరికెళ్ళేసి హి విల్ బి కంప్లెయినింగ్ దట్ యు ఆర్ అ బ్యాడ్ మేనేజర్. దో యు ఆర్ హావింగ్ ఆల్ ద పవర్స్ వితిన్ యూ. మీ దగ్గర అన్ని పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వరల్డ్‌ని మీరు ప్రాపర్‌గా మేనేజ్ చేయలేకపోతున్నారు. నా దృష్టిలో మీరొక బ్యాడ్ మేనేజర్ అని చెప్పేసి రైతు భగవంతునికి అంటాడు. సో గాడ్ ఏం చేశారు? ఏదన్నా కూడా యాక్సెప్ట్ చేయాలి కదా! సో గాడ్ సరే ఓకే. నేను బ్యాడ్ మేనేజరే. సరే ఓకే. నేనిప్పుడు నీకు నా లోపలున్న ఎన్ని పవర్స్ అయితే ఉన్నాయో సో ఆ పవర్స్‌ని నీకు కూడా ఇస్తాను. ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్ తర్వాత ఆ పవర్స్ అన్నీ తీసేసుకుంటాను. సరే ఇప్పుడు ఈ 1 ఇయర్ నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటావో చూస్తాను అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గాడ్. సో ఇప్పుడు ఫార్మర్‌కి అక్కడ కోపం రావడానికి కారణం ఏంటి అంటే పంట నష్టపోవడం వల్ల. బికాజ్ సరైన ఓహ్! వర్షాకాలం సరిగ్గా లేకపోవడం వల్ల, సరైన ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ ఏం జరిగింది? పంట నష్టపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫార్మర్ దగ్గరనే అన్ని పవర్స్ ఉన్నాయి కదా! సో ఫార్మర్ ఇంటికి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ తోటి ఉన్న సీడ్స్‌ని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ మంచి న్యూట్రిషియస్ సాయిల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ సాయిల్ లోపల సీడ్స్ అన్నిటిని సో చేస్తాడు. అండ్ ఎప్పుడు వర్షం కావాలి ఆ సీడ్స్ కంటే అప్పుడు వాటర్‌ని ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ అలానే సన్‌లైట్‌ని ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే అన్నీ కూడా ప్రాపర్‌గా దొరికినప్పుడు ఈ సీడ్ అనేది బాగా జర్మినేట్ అయ్యి మంచి ప్లాంట్స్ గ్రో అవుతున్నాయి. 1 ఇయర్ అయిపోతుంది. ప్లాంట్ గ్రో అయింది కానీ ప్లాంట్ నుండి రావాల్సిన సీడ్స్ ఆర్ క్రాప్ ఏదైతే ఉంటుందో ఆ క్రాప్ రావట్లేదు. సో ఇప్పుడు ఈ 1 ఇయర్ అయింది. 1 ఇయర్ వెయిట్ చేస్తున్నారు రైతు అక్కడ క్రాప్ కోసం. అండ్ వన్ డే మళ్ళీ గాడ్ దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ కంప్లెయింట్ చేశాడు. ఎందుకంటే ఏమని కంప్లెయింట్ చేస్తున్నాడు అక్కడ గాడ్ కంటే సీ ఈ దానికి నేను కావాల్సినంత అమౌంట్ ఆఫ్ వాటర్‌ని ప్రొవైడ్ చేశాను. అలానే సన్‌లైట్‌ని ప్రొవైడ్ చేశాను. ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఏదైతే న్యూట్రిషియస్ సాయిల్ కావాలో అది కూడా ప్రొవైడ్ చేశాను. ఏది తక్కువ కాకుండా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ నాకు క్రాప్స్ రావట్లేవు అంటే ఖచ్చితంగా మీరే ఏదో చేస్తున్నారక్కడ. మీరే ఏదో మ్యాజిక్ అనేది చేయడం వల్ల నాకక్కడ సీడ్స్ రావట్లేవు అనేసి మళ్ళీ ఎలిగేషన్ గాడ్ మీదనే ఫార్మర్ పెడుతున్నారు. అప్పుడు గాడ్ ఏమని చెప్తాడు అంటే లిసన్, నీకెంత పవర్స్ ఉన్నాయో లైక్ యాక్చువల్లీ నాకున్న పవర్స్ అన్నీ కూడా నీకు కూడా ఇచ్చేసాను కాబట్టి సో దెర్ ఈస్ నథింగ్ మ్యాజిక్ హియర్. నేనేం చేయలేను అక్కడ. సో ఇట్ ఈస్ ఆల్ ది థింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. నీవు ఏదైతే చేసావో దాని యొక్క రిజల్టే ఇదంతా అంటాడు. అప్పుడు మళ్ళీ రైతు షాక్ అయిపోతాడు. ఆలోచనలో పడిపోయాడు. బికాస్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అ ప్లాంట్ రిక్వైర్డ్ అదంతా నేను ప్రొవైడ్ చేశాను. అయినా కూడా ఇక్కడ సీడ్ ఎందుకు రావట్లేవు అనేసి ఇప్పుడు ఆలోచించడం స్టార్ట్ చేసి మళ్ళీ ఆన్సర్ దొరకకపోవడం వల్ల మళ్ళీ భగవంతుడికే అడుగుతాడు. సో అప్పుడు గాడ్ ఇచ్చే రిటర్న్ రిప్లై ఏంటి అంటే సీ, నువ్వు అక్కడ ఆ సీడ్‌కి, ఆ ప్లాంట్‌కి కష్టపడే తత్వాన్ని కోల్పోయేలా చేశావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు దానికి వాటర్‌ని ప్రొవైడ్ చేశావు, సన్‌లైట్‌ని ప్రొవైడ్ చేశావు. ఎవ్రీథింగ్ ఆ ప్లాంట్‌ని లగ్జరియస్‌గా ఉంచావు నువ్వు. ఈ లగ్జరియస్‌గా ఉండే మీన్ ప్రాసెస్‌లో ఆ ప్లాంట్ కష్టపడే తత్వాన్ని ఐ మీన్ అక్కడ సీడ్ ప్రొడ్యూస్ చేసే దాని యొక్క మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్నే మర్చిపోయింది. సో అక్కడ సీడ్స్ అందుకే గ్రో చేయట్లేదు అంటే ప్రొడ్యూస్ చేయట్లేదు అని చెప్పి రిటర్న్ రిప్లై ఇచ్చారు ఇక్కడ గాడ్ ఫార్మర్‌కి. సో ఇక్కడ ఈ స్టోరీ నుండి నేను మీ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సీ, మీరు నాన్ స్టాప్‌గా కష్టపడి చదువుకున్నారు. యెస్ ఆర్ నాట్? యూ డిడ్ంట్ వేస్టెడ్ యువర్ టైమ్. ఓకే. కొన్ని కేసెస్‌లో మీరు బయట తిరిగారు, డిస్ట్రాక్ట్ అయ్యారు. బట్ దానికంటే ఎక్కువ ప్రిపరేషన్ అయితే బానే పెట్టారు. యెస్ ఆర్ నాట్? సో వెన్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ వెరీ వెల్ వచ్చే రిజల్ట్ అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా యూ విల్ బీ ఫుల్‌ఫిల్డ్ విత్ దట్. యెస్ ఆర్ నాట్? సో చూడండి నాన్న, ఇక్కడ మీరు ఒకవేళ చదవకుండా
ఒకవేళ డిస్ట్రాక్ట్ అవుతూ, టైమ్ పాస్ చేస్తూ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఖచ్చితంగా యూ విల్ బి ఫిక్స్డ్ దట్ యూ విల్ బి గెటింగ్ లెస్ మార్క్స్. సో నాన్ స్టాప్ హార్డ్ వర్క్ మీరు ఖచ్చితంగా చేశారు కాబట్టి రిజల్ట్‌ని పక్కన పెట్టేసేయండి. మీరు చేసే హార్డ్ వర్క్‌ని ఇప్పటివరకు ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేశారో అదే విధంగా ఫోకస్డ్‌గా ఉండి ముందుకు వెళ్ళండి. డెఫినెట్‌లీ యూ ఆర్ గోయింగ్ టు సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కాబట్టి ఈ ఎగ్జామ్ ఫియర్‌ని పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఏదైతే ప్లాంట్ పార్ట్ స్టోరీ చెప్పాను కదా! ఈ ప్లాంట్‌కి ప్రతీదీ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్. ప్రతీదీ లగ్జరియస్‌గా దానికి దొరికింది. కానీ మనకు దొరకలేదు నాన్న. వి హావ్ సాక్రిఫైస్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు స్టడీ. యెస్ ఆర్ నాట్? సో అంత సాక్రిఫైస్ చేసి ఎవ్రీథింగ్ డిఫికల్టీస్ ఫేస్ చేసుకొని మనం చదువుతూనే వస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ రేస్‌ని సక్సెస్‌ఫుల్‌గా విన్ అవుతాం. సో కీప్ పాజిటివ్ థింగ్ ఇన్ యువర్ మైండ్. Accept everything that comes on your way and ఖచ్చితంగా yes, పాజిటివ్ రిజల్టే ఉంటుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.